హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. పెళ్ళి మొత్తంలోనూ నాకు చాలా చాలా ఇష్టమైన ఈవెంట్ ఏంటి అంటే తలంబ్రాలు పోసుకోవడం చూసే వాళ్ళకి ఎంత సరదాగా ఉంటుందో వేసుకునే వాళ్ళకి కూడా అంతే సరదాగా ఉంటుంది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి పెళ్లిలో పంతులు గారు చేసే ప్రతి పూజ, ప్రతి ఈవెంట్ అందరూ అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ తలంబ్రాలు ఈవెంట్ వచ్చేసరికి మాత్రం కజిన్స్ అందరూ చుట్టూ చేరిపోతారు. అటొక సైడ్ టీము, ఇటొక సైడ్ టీము ఫామ్ అయిపోతారు. ఒక టీము అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొక టీము అబ్బాయికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నా టీము నితిన్ గారి టీం కంటే కొంచెం స్ట్రాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ అందరూ కూడా నా టీంలోకి వచ్చేసారు. ఇంకా మా ఫ్యామిలీ, మా కజిన్స్ అందరూ నాకే ఎలాగో సపోర్ట్ చేస్తారనుకోండి. మా ఫ్యామిలీలో ఏంటంటే పెళ్లి ఎక్కడ ఎలా జరిగినా తలంబ్రాలు అలాగే ఉంగరాల ఆట ఖచ్చితంగా మిస్ అవ్వరు. ఎక్కడున్నా ఆ టైంకి వచ్చి గోల గోల చేయందే మాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు. నిజానికి కజిన్స్ ఇలా అల్లరి చేసేవాళ్ళు లేకపోతే పెళ్ళిళ్ళు చాలా బోర్గా ఉంటాయండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రమే చేసుకుంటే అది పెళ్ళి ఎలా అవుతుంది చెప్పండి? అందరూ ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటేనే నిజమైన సెలబ్రేషన్ అవుతుంది. సో అలాంటి సెలబ్రేషన్ మాకైతే జరిగింది. మా పెళ్లిలో పంతులు గారు చాలా స్ట్రిక్ట్, తలంబ్రాలు కూడా చాలా డిసిప్లిన్గా పోసుకోమంటున్నారు. కొంతవరకు అయితే వినగలిగాం. ఇంకా అక్కడి నుంచి అందరం గోలగోల చేసేసాం. ఆయనకైతే చిరాకు వచ్చేసి ఉంటుంది, బట్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పెళ్లిలో తలంబ్రాలు ఈవెంట్, అలాగే ఉంగరాల ఆట, ఇంకా మిగతా కంటిన్యూషన్ ఈవెంట్స్ అన్నీ కలిపి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. అది కూడా చూడాలి అనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ కమెంట్, షేర్, అండ్ ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మన ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట.